నిజం చెప్తున్నా ఈ స్టోరీ వింటే నిజంగానే షాక్ అయిపోతారు. ఎందుకంటే ప్రతి ఒక్క భారతీయుడు కూడా అది 1971లో పాకిస్తాన్ సడన్గా ఇండియా మీద యుద్ధం స్టార్ట్ చేసింది. పాకిస్తాన్కి సపోర్ట్గా యూఎస్ఏ అలాగే చైనా అలాగే యూకే దేశాలు కూడా సపోర్ట్ వచ్చాయి. కారణం ఏంటో తెలుసా? ఇండియా ఈ యుద్ధంలో ఓడిపోతే ఇండియాలో రూల్ చేయొచ్చు అనే ఒక చిన్న కాన్సెప్ట్తో పాకిస్తాన్తో పాటు యూఎస్ఏ చైనా అలాగే యూకే దేశాలు ప్లాన్ చేశాయి. ఈ ప్లాన్ ప్రకారమే పడమర వైపు యూఎస్ఏ ఆర్మీ రౌండప్ చేసింది, అలాగే ఉత్తరం వైపు యూకే ఆర్మీ రౌండప్ చేసింది, అలాగే తూర్పు వైపు నుంచి చైనా ఆర్మీ రౌండప్ చేసింది. అయితే ఈ మూడు దేశాల సపోర్ట్ తీసుకొని పాకిస్తాన్ యుద్ధం స్టార్ట్ చేసింది. ఆ టైంలో ఇందిరాగాంధీ గారు ప్రతి ఒక్క దేశానికి కూడా ఒక లేఖ రాశారు, మీ సపోర్ట్ మాకు అవసరమని. కానీ అప్పటికి అగ్ర దేశాలన్నీ కూడా అయినటువంటి యూఎస్ఏ యూకే వంటి దేశాలు అలాగే చైనా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భయపడ్డారు, అసలు సపోర్ట్ కూడా ఇవ్వాలి. కానీ ఒక చిన్న హోప్తో ఆ సమయంలో ఇందిరాగాంధీ గారు ఒక లేఖ రాశారు రష్యాకు, మీరు మాకు ఈ సమయంలో మాకు సపోర్ట్ అవసరమని. వెంటనే ఆ పక్క నుంచి నేను విన్నానని ఒక చిన్న కాన్సెప్ట్తో మీకు ఖచ్చితంగా మేము సహాయం చేస్తామని చెప్పగానే అప్పుడే అరేబియా సముద్రంలో పెద్ద పెద్ద షిప్పులు సబ్మరైన్లతో వచ్చారు. అక్కడికి రష్యా ఆర్మీ చేరుకోగానే చైనా యూకే యూఎస్ఏ కంటే పెద్ద పెద్ద వెపన్స్ కూడా వచ్చాయి. అవి చూసి భయపడి పారిపోయారు. రష్యా ఏమని స్టేట్మెంట్ ఇచ్చిందో తెలుసా? ఇండియాతో వార్ అంటే రష్యాతో వార్ చేసినట్లే అని వార్నింగ్ ఇచ్చింది. దానితో నిజంగానే మిగతా దేశాలన్నీ కూడా పారిపోయాయి. కానీ పాకిస్తాన్ వాళ్ళకి కొంచెం తుత్తరు ఎక్కువ, అందుకే వాళ్ళు ఆల్రెడీ ఇండియాలోకి సరెండర్ అయ్యారు, వాళ్ళు ఆల్రెడీ ఇండియాలోకి వచ్చేసారు. సో అట్లాంటి సందర్భంలో వాళ్ళని నమ్ముకొని వచ్చినటువంటి చైనా అలాగే యూఎస్ఏ యూకే వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఇంకా ఒంటరిగా మిగిలింది ఊరు పాకిస్తాన్. వాళ్ళలో 90,000 మంది పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఇండియాలోకి ఆల్రెడీ వచ్చి ఎంటర్ అయ్యారు. సో వీళ్ళను ఇండియా ఆర్మీ రౌండప్ చేసింది. దానితో 90,000 మంది పాకిస్తాన్ ఆర్మీ కూడా తన గన్స్ వెపన్స్ని పూర్తి కింద పడేసి భయపడి లొంగిపోయారు, అంటే సరెండర్ అయ్యారు. సో ఈ దెబ్బతో పాకిస్తాన్ గెలుపుకి రష్యా రూపంలో గండి పడ్డట్టు అనిపించింది. కానీ ఏదో ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు పిఎంగా ఉండడం వల్ల మాత్రమే మన దేశంలో యూఎస్ఏ యూకే వంటి దేశాలు మనకు సపోర్ట్ వస్తున్నాయి తప్ప, లేకపోతే మనల్ని దేకను కూడా దేకరు. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మధ్య దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది కదా, భారత్ రష్యాకి ఎందుకు సపోర్ట్ ఇవ్వటం లేదు అని చాలామంది అనుకోవచ్చు. బట్ ఇక్కడ రష్యా ఒక పెద్ద పులి, అలాగే ఉక్రెయిన్ అనేది ఒక చిన్న పిల్లి, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. కానీ దీనికి భారత్ సహాయం అవసరం లేదు, ఎందుకంటే పుతిన్ మామూలు స్టైలే వేరు. అందుకే ప్రస్తుతం భారతదేశం తటస్థంగా ఉంది. మీ అందరికీ ఒక విషయం తెలుసో లేదో నాకు తెలియదు, బట్ ఎందుకంటే ఉక్రెయిన్కి ప్రతి ఒక్క దేశం కూడా సపోర్ట్ చేసింది. దానికి కారణం ఏంటో తెలుసా? ఎన్నో వెపన్స్ కూడా ఇచ్చింది. ఆల్రెడీ పాకిస్తాన్ కూడా ఉక్రెయిన్కు కొన్ని ఆయుధ సామాగ్రిని ఇచ్చింది. మన భారతదేశం మాత్రం కేవలం తటస్థంగా నిలిచింది. ఒకవేళ యుద్ధం అవసరమైతే అప్పుడు రష్యాకు సపోర్ట్ ఇస్తుంది. ఇంకొంతమంది అయితే ఇండియాలోనే ఉంటూ పాకిస్తాన్ జిందాబాద్ పాకిస్తాన్ జిందాబాద్ అంటున్నారు. సో ఇట్లాంటి వాళ్ళని రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటో తెలుసా? ఇక్కడ పాకిస్తాన్ జిందాబాద్ అన్న వ్యక్తిని చాలామంది ఇండియన్స్ కొట్టి చంపారు. బేసిక్గా చెప్పాలంటే ఇలా కొట్టి చంపే బదులు తటస్థంగా వాళ్ళని తీసుకువెళ్ళి పాకిస్తాన్లో వేస్తే దెబ్బకు చచ్చి ఊరుకుంటాం. ఎందుకంటే మన తిండి తింటా, మనం కట్టే ట్యాక్సులు వాళ్ళు కూడా అనుభవిస్తా, అలాంటి వాళ్ళు పాకిస్తాన్ జిందాబాద్ అంటే ఎంత బాధ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళని తీసుకుని పోయి పాకిస్తాన్లో వేసినట్లయితే తాగే పాలు కేవలం 300 రూపాయలు. మన ఇండియాలో 60 రూపాయలు దొరికే పాలు అక్కడ 300 రూపాయలు, అలాగే బ్రెడ్ 170 రూపాయలు, అలాగే తాగే నీళ్లు కూడా 100 రూపాయలు పెట్టి కొనాలి. అలాంటి వారికి అదే పర్ఫెక్ట్ శిక్ష. ఇండియా అనేది సర్వమత సమ్మేళనం. దీనికి మన జాతీయ జెండాలో ఉన్న 3 రంగుల్లో అసలు కాషాయం అనేది హిందూ మతానికి సంబంధించి, అలాగే తెలుపు అనేది క్రిస్టియన్ మతానికి సంబంధించి, అలాగే ఆకుపచ్చ రంగు అనేది ముస్లింకి సంబంధించి, ప్రతి ఒక్కటి కూడా భారతీయులు ఇక్కడ ఉండడం వల్ల హక్కు. సో ఎందుకంటే జై హింద్ అనాలి, లేకపోతే మేరా భారత్ మహాన్ అనాలి. అంతేగాని ఎవడో వచ్చి పాకిస్తాన్ జిందాబాద్ అంటే ఎలా ఉంటుంది? ఎవరికైనా మండిపోద్ది. సో ఇట్లాంటి ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.